రహస్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన కొడాలి నాని ఎందుకో తెలిస్తే మాత్రం అందరూ ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. కొడాలి నాని గురించి అందరికీ తెలిసిందే. తన రాజకీయపు ఓనమాలు మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీలో హరికృష్ణ గారి ఆధ్వర్యంలో దిద్దారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అందుకోసమని హరికృష్ణ గారు మరణించినప్పటికీ ఆయన జ్ఞాపకాలంటే కొడాలి నాని గారికి చాలా చాలా ఇష్టమని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే టీడీపీ పార్టీకి అంత నమ్మశక్యంగా ఉన్నటువంటి కొడాలి నాని గారు హరికృష్ణ గారి ఫ్యామిలీని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే టీడీపీ పార్టీ నుంచి తొలగించాలని చూశాడో అప్పటి నుంచి అది సహించుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ టీడీపీ జోలికే రాలేదు. ఎప్పుడు చూసినా విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్ష నాయకుడిగా మారిపోయాడు. అయితే అలాంటి కొడాలి నాని వైఎస్ఆర్సీపీ నేతగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఏకంగా జనసేనాని యొక్క అద్భుతమైన సేవలు అలాగే ఆయన యొక్క నిబంధనలు అన్నీ కూడా నచ్చి ఆయనతో రహస్యంగా భేటీ అవ్వాలని అనుకున్నారట. ఎందుకనంటే టీడీపీ జనసేన రెండు పార్టీలు ఏకమైనప్పటికీ జనసేనానిపై అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నటువంటి కొడాలి నాని సీక్రెట్గా జనసేనానితో కలిశారట. మరి కలవడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ, మీరు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అధికారం లేకముందే మీరు ఇంత అద్భుతంగా విజయవంతంగా సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే అధికారం ఉన్నా లేకపోయినా కానీ పేద ప్రజల పట్ల అదే సానుభూతితో అదే ప్రేమతో ఉంటారని నాకు నమ్మకం వచ్చింది. అందుకోసమని జనసేన పార్టీలో నేను చేరిపోవాలని అనుకుంటున్నాను అంటూ కొడాలి నాని చెప్పుకొచ్చారట. మరి దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది.